మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఎవరికిచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే, భూదేవత నెయ్యి తాగాలనుకుంది. ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. 2026 మే నెల, జూన్ నెల, జూలై నెల 3 నెలల ఫలితాలు చెప్పుకున్నాం. మరి మొదటిగా మే నెల కర్కాటక రాశి ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది చూసుకోవాలి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఎట్లా వచ్చింది చెప్పుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి మే నెల ఎట్లా ఉన్నది చూద్దాం. ఈ మే నెలకు వచ్చేప్పటికల్లా రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. ఈ 3 గ్రహాలు వచ్చే ప్రయోజనం ఏమిటాయంటే, రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు కలవడం చాలా విశేషం. బుధాదిత్య యోగం, ఎవరు చేసే వ్యాపారం వాళ్ళకి బాగా సాగుతుంది. శుక్రుడు ఏకాదశిలో ఉన్నాడు. మీరు జీవితంలో ఇల్లు కట్టుకోవాలో లేదా స్థలం కనుక్కోవాలనుకొని ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇది జరగకుండా ఆపడానికి కొన్ని గ్రహాలు ఉన్నాయి. కుజ, శనులు, రాహువు, కేతువు, గురువు. మరి 3, 4, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు బాగాలేవు. పైన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాల సర్ప దోషం ఉంది మే నెలకి. తర్వాత శని కుజుల వల్ల వచ్చే ఆదాయం, దండగమైన ఖర్చులు
వ్యాధులు సమస్యలు ఎక్కువ ఉంటాయి. గురువు బాగున్నాడు, మీ మాట కుదరదు, ఎవరితో మాట్లాడే విధంగా మీరు మాట్లాడలేరు. ఎందుకంటే ఎవరిని అనేవాడిని ఏరా అనొచ్చు, అంతకుముందు ఏరా అనేవాడిని కూడా వాడు పెద్ద ఆధిక్యతలు ఉంటే సార్ అనాలి. యువతలకు వచ్చిన తర్వాత నీ చిన్ననాటి స్నేహితుడు కావచ్చు, నీ తమ్ముడు కావచ్చు, అదే అనుకునే పద్ధతి ఉంటుంది. అయితే ఎక్కడ ఎట్లా మాట్లాడాలి అనేది మర్చిపోయి ఇంకో రకంగా మాట్లాడి దానివల్ల ఇబ్బంది తెచ్చుకునే లక్షణం ఉంది. గురువు బాగుండకపోవటాన అది, రాహుకేతువులు బాగుండకపోవటాన ఛాయాగ్రహాలు. ఈ రాహుకేతువులు సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంటే ఈ రాహుకేతువుల వల్లే గ్రహణం వచ్చింది. సూర్యచంద్రులు ఇబ్బంది పడ్డారంటే మన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు పనికిరాం. ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడాలి అంటే ఇది గోచారం 25 వంతులే. ఈ మేనలకి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. ఇది మీ రాశి అవునా కాదా అది ముందుగా తెలుసుకోండి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. అది ఎట్లా ఉంటుంది? మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైంలో మీరు పుట్టిన నక్షత్రం అక్కడ ఉండాలి. అది ఉంటేనే మీ రాశి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి. ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూడబడుతుంది. తర్వాత ఇప్పుడు మే నెల అయిపోయింది కర్కాటక రాశి. జూన్ నెల కర్కాటక రాశి ఎట్లా ఉందో చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి ఒక్క రవి తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. జూన్ నెలలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు జూన్ నెలలో చాలా కష్ట దశలో ఉంటారు. చెప్పడానికి వీలైనటువంటి బాధలు ఎక్కువ ఉంటాయి. దాదాపు యాక్సిడెంట్ అవ్వటం కానీ, దెబ్బలు తగలటం కానీ, ఏదో తెలియని సమస్యలు. ముందు మతి స్థిమితంగా ఉంచుకోవాలి. సమస్యల వల్ల మైండ్ దెబ్బతినే లక్షణాలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో ఏం చెబుతున్నామో అర్థం కాని పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రవి ఏకాదశిలో ఉన్నాడు, మీరు మంచి జ్ఞానం గలవాడు, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రవి ఈ రకంగా ఉంటాడు. ఇన్ని గ్రహాలు బాగుండకపోయినా రవి ఒక్కడు బాగున్నాడు. రవి కనపడేటువంటి దైవం, ప్రపంచానికి మొత్తానికి కనపడే దైవం రవి. అటువంటి రవి, ఆ సూర్యుడు మీకు ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉన్న రవి మిమ్మల్ని రక్షించాలి. కాబట్టి అట్లా రక్షించాలంటే 3 వేళలా ఈ కర్కాటక రాశి వాళ్ళు సూర్యుడికి నమస్కారం చేయండి. ఈ సూర్య నమస్కారం చేస్తేనే మీరు అన్ని విధాలా దెబ్బ తినకుండా బాగుపడతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పట్టడం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్త పడాలి. తర్వాత ఇప్పుడు మే నెల అయిపోయింది కర్కాటక రాశి, జూన్ నెల అయిపోయింది. ఇప్పుడు జూలై నెల చెప్పుకుందాం. ఈ జూలై నెల కర్కాటక రాశి ఎట్లా ఉందంటే కుజుడు ఏకాదశిలో ఉన్నాడు. ఈ కుజుడు ఏకాదశిలో ఉంటే మీరు ఆస్తులు కానీ, ఇళ్ళు కానీ ఇటువంటివి కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఒక ఆస్తి ఒకటి కొనుక్కొని తీరాలి. తర్వాత శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అయితే ఈ రాశి వాళ్ళకి కాల సర్పదోషం ఉంది. ఈ కాల సర్పదోషం కూడా ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా చెప్పాలంటే 8 గ్రహాలు 2 గ్రహాలే బాగున్నాయి. ఎందుకంటే ఇది చాలా కష్టదశ. ఇప్పుడు బలమైన గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. చెడు స్థానంలో బలమైన గ్రహాలు, రాహుకేతువులు మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే సూర్య భగవాను చంద్రుడిని పట్టేటువంటి రాహుకేతువులు మీకు బాగా లేకపోవటం వల్ల మీరు ఇట్లా తప్పించుకోలేరు, సూర్యుడే తప్పించుకోలేరు. ఏమండి, సూర్యగ్రహణం వచ్చినప్పుడు 1 సెకండు భూమి మీద సూర్య కిరణాలు పడకపోతే రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. అటువంటి సూర్యుడిని ఇబ్బంది పెడితే ఈ కర్కాటక రాశి వాడికి ఇబ్బంది రాదా? కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా సూర్య ప్రార్థన చేయాలి.
సూర్యుడు జపం చేయించుకోవాలి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. అయినా మీ రాశి ఏమిటి? కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం కలిసి కర్కాటక రాశి. ఈ నక్షత్రాలు మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరంలో ఈ 3 నక్షత్రాలు ఉంటే అప్పుడు మీది ఈ రాశి అవుతుంది.